హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం గిట్ రిపాజిటరీ ఎలా క్రియేట్ చేస్తాం, అలానే గిట్ రిపాజిటరీలో ఉన్న కోడ్ని గిటబ్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చేస్తాం అనేది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపించేస్తాను. అలానే ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీకు ఒక ఫోల్డర్లో ఆ కోడ్ అయితే ఉంటే ఆ కోడ్ అనేది మనం గిట్హబ్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చేయాలి అనేది అయితే నేను చూపించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూలో వెళ్ళి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మేము పుష్ చేస్తున్నాం కాబట్టి కోడ్ని గిట్ పుష్ అని అయితే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత కొన్ని ఫైల్స్ అయితే యాడ్ చేసుకున్నాం ఇందులో. లైక్ మీకు ఒక ఫోల్డర్లో మీరు ఫైల్స్ అయితే పెట్టుకుంటారు కదా, అలానే ఇక్కడ index.html అండ్ సెకండ్ ఫైల్ వచ్చేసి స్టైలింగ్ కోసం style.css, ఇంకా థర్డ్ ఫైల్ వచ్చేసి script.js అని 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేసాను. చూడండి, 3 ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత మీకు రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఓపెన్ గిట్ బ్యాష్ షేర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఏ పాత్లో అయితే ఉంటే ఆ పాత్లో అయితే తీసుకెళ్ళిపోతుంది. చూడండి, గిట్ బ్యాష్లో అయితే ఉన్నాం. కొంచెం జూమ్ చేస్తాను. ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ చూసారా, గిట్ పుష్ అనే ఒక ఫోల్డర్లో అయితే మనం ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక లోకల్ రిపాజిటరీ గిట్ రిపాజిటరీ అయితే క్రియేట్ చేసుకోవాలి. దానికోసం నేను ప్రీవియస్ వీడియోలో అయితే నేను చెప్పేశాను కదా. సో దాని కమాండ్ వచ్చేసి గిట్ ఇనిట్ అనమాట. దాన్ని గిట్ ఇనిట్ కమాండ్ రన్ చేయగానే ఇక్కడ చూడండి, ఇనిషియలైజ్డ్ అండ్ ఎంప్టీ గిట్ రిపాజిటరీ అని అయితే వచ్చేసింది. ఎక్కడ ఈ పాత్లో అయితే మనకు ఒక గిట్ రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది, ఎంప్టీ రిపాజిటరీ అని చెప్పి ఇక్కడైతే చూపిస్తుంది కదా. ఒకసారి ఫోల్డర్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ మనకు కనిపించదు యాక్చువల్గా. ఇక్కడ వ్యూలో వెళ్ళి మనం ఇక్కడ హిడెన్ ఫైల్స్ అని ఉంది చూసారా, దీన్ని చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి .git అనే ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. మళ్ళీ దాన్ని అన్చెక్ చేస్తే అదైతే హిడెన్ అయిపోతుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకైతే .git అనే ఫోల్డర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు గిట్ బ్యాష్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు స్టేటస్ చెక్ చేయండి. గిట్ స్టేటస్ చూసారా, అన్ట్రాక్డ్ ఫైల్స్లో 3 ఫైల్స్ ఉన్నాయి. index.html, style.css, script.js. ఎందుకు అన్ట్రాక్డ్లో ఉన్నాయంటే మనం ఇంకా దీన్ని స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయలేదు, లోకల్ రిపాజిటరీలోకి మూవ్ చేయలేదు. సో అందుకని చెప్పి ఇది ఇంకా అన్ట్రాక్డ్లో అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే దీన్ని స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలి. స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలంటే కమెంట్ ఏంటి, గిట్ యాడ్ ఇంకా ఫైల్ నేమ్, లైక్ నేనైతే index.html అని అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు స్టేటస్ చెక్ చేయండి. గిట్ స్టేటస్ ఇప్పుడు చూడండి, index.html అనేది స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయిపోయింది. ఇప్పుడైతే కమిట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో దీన్ని అన్స్టేజ్ కూడా చేయొచ్చు కమాండ్ యూస్ చేసి గిట్ rm-catched అని. సో ఇప్పుడైతే మనం దీన్ని అన్స్టేజ్లోకి అయితే తెచ్చుకోవట్లేదు, ఎందుకంటే మనం గిట్ లోకల్ రిపాజిటరీ నుంచి గిట్హబ్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చూస్తున్నాం కదా. సో ఇదైతే 2 ఫైల్స్ అయితే మనకు అన్ట్రాక్ చూపిస్తుంది. మీరు ఒకవేళ 1 ఆర్ మోర్ ఫైల్స్ని మీరు స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలంటే మనం గిట్ యాడ్ స్పేస్ డాట్ అని అయితే క్లిక్ చేసి గిట్ యాడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు అన్ని ఫైల్స్ అయితే స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అయిపోతాయి. ఒకసారి గిట్ స్టేటస్ అయితే చెక్ చేయండి. ఇప్పుడు చూడండి, అన్నీ అయితే స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయాయి. చేంజెస్ టు బి కమిటెడ్, ఇప్పుడు ఇది రెడీగా ఉంది కమిట్ అవ్వడానికి, అంటే లోకల్ రిపాజిటరీలోకి మూవ్ అవ్వడానికి. సో దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అయితే చేసుకుందాం. సో మనం స్టేజింగ్ ఏరియాలో నుంచి కమిట్ చేసుకోవాలంటే, లోకల్ రిపాజిటరీలోకి తెచ్చుకోవాలంటే గిట్ కమిట్ అనే కమాండ్ యూస్ చేసి మనం లోకల్ రిపాజిటరీలోకి తెచ్చుకుంటాం. గిట్ అండ్ కమిట్ -m, మనం ఏదైతే కమెంట్ టైప్ చేద్దాం అనుకుంటున్నారో మనమైతే అదైతే ఇచ్చేయాలి. నేనైతే ఫస్ట్ కమిట్ అని ఇచ్చేస్తున్నాను, ఇచ్చేసి ఎంటర్ కొడుతున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇదైతే రూట్ కమిట్లో అయితే కమిట్ అయిపోయింది. ఇప్పుడు లోకల్ రిపాజిటరీలో అయితే ఇది ఉంది. ఇప్పుడు మనం లోకల్ రిపాజిటరీ ఉంది కదా, ఇప్పుడు లోకల్ రిపాజిటరీ నుంచి మనం గిట్హబ్ రిపాజిటరీలోకి ఈ ఫైల్స్ అనేది పుష్ చేయాలి. ఇది పుష్ చేయాలంటే ఫస్ట్ మీరు ఒక గిటబ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. నేను ప్రీవియస్ వీడియోలో గిటబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే రిపాజిటరీస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అయితే చూసేయండి. ఇప్పుడైతే గిటబ్ రిపాజిటరీలోకి ఓపెన్ చేసాం.
ఇక్కడ చూసారా టాప్ రైట్ కార్నర్లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి న్యూ రిపాజిటరీ ఉంది. న్యూ రిపాజిటరీ మీద క్లిక్ చేస్తే మీకు రిపాజిటరీ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అయితే అడుగుతుంది. ఇక్కడ న్యూ రిపాజిటరీ వచ్చింది కదా, రిపాజిటరీ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ గిట్ పుష్ అని అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇచ్చేయండి, లైక్ మీరు పుష్ చేస్తున్నారు కదా, లోకల్ టు రిమోట్ అని అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ చూడండి విజిబిలిటీ మీరు పబ్లిక్ పెట్టుకోవాలంటే పబ్లిక్ పెట్టుకోవచ్చు, ప్రైవేట్ పెట్టుకోవాలంటే ప్రైవేట్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఇప్పుడైతే ప్రెజెంట్ నేను రీడ్మీ ఫైల్ యాడ్ చేయాలనుకోవట్లేదు, ఇవేవి ఇగ్నోర్ చేస్తున్నాను. ఇప్పుడైతే క్రియేట్ రిపాజిటరీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకైతే రిపాజిటరీ అయితే క్రియేట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా మనం రిపాజిటరీ అయితే క్రియేట్ చేసేసాం. ఇప్పుడు మనం ఏదైతే లోకల్ రిపాజిటరీలో నుంచి గిట్హబ్లోకి మూవ్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ మేమైతే ఒక ఆరిజిన్ అంటే లోకల్ రిపోకి అండ్ గిట్హబ్ రిపోకి మనం అయితే కనెక్ట్ చేయాలి. ఆ కనెక్ట్ చేయడాన్ని మనం అయితే ఈ కమాండ్ యూస్ చేస్తాం. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఉంది కదా, యాడ్ ఆరిజిన్ అండ్ ది రిపాజిటరీ ఒక HTTP యూఆర్ఎల్ని అయితే మనం యాడ్ చేస్తే మనం లోకల్ రిపాజిటరీ అండ్ రిమోట్ రిపాజిటరీకి అయితే కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో నేనైతే అది కాపీ చేసుకొని గిట్ బ్యాష్లో షిఫ్ట్ ఇన్సర్ట్ అని టైప్ చేస్తే మనకైతే పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఇప్పుడు స్టేటస్ అయితే చెక్ చేయండి. గిట్ స్టేటస్ ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్ వర్కింగ్ టీ క్లాన్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాం. మాస్టర్ బ్రాంచ్లోకి పుష్ చేయాలి కదా మనం లోకల్ రిపాజిటరీ నుంచి గిట్హబ్కి. సో పుష్ చేయడానికి మనం యూస్ చేసే కమాండ్ వచ్చి గిట్ పుష్ ఆరిజిన్ మనకేముంది మాస్టర్ కదా, మాస్టర్ బ్రాంచ్ అయితే మనం ఇచ్చేస్తాం. సో అది ఇచ్చేసి మనం ఎంటర్ కొట్టంగానే మనకి ఏదైతే లోకల్ రిపాజిటరీలో ఉన్న కోడ్ మొత్తం మనకి గిట్హబ్ రిపాజిటరీలోకి అయితే మూవ్ అయిపోతుంది. ఒకసారి అయితే నేను చూపించేస్తాను. ఇక్కడ చూడండి కోడ్ ఉంది కదా, కోడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అంటే ఎమ్యూనరేటింగ్ ఆబ్జెక్ట్స్ 3 అంటే మనం 3 ఫైల్స్ అయితే మూవ్ చేసామని చెప్పి చూపిస్తుంది. మనం గిట్హబ్లో అయితే చూసారా గిట్హబ్లో మనకు గిట్ పుష్ అనే రిపాజిటరీ క్రియేట్ చేసాం కదా, అందులో అయితే 3 ఫైల్స్ అయితే వచ్చేసాయి. చూసారా మనమైతే అంటే లోకల్ రిపాజిటరీలో నుంచి గిట్హబ్ రిపాజిటరీలోకి అయితే ఫైనల్గా మనమైతే పుష్ చేసాం. సో ఇలా మనం లోకల్ రిపాజిటరీలో నుంచి మనం గిట్హబ్లోకి మనం పుష్ చేసుకుంటాం. ఇక్కడ చూసారా ఫస్ట్ కమిట్ అని ఉంది. ఏంటంటే అది మనం లోకల్ రిపాజిటరీలో తెచ్చేటప్పుడు మనం ఒక కమెంట్ ఇచ్చాం కదా, సో అదైతే ఇక్కడ చూపిస్తుంది. లైక్ చూడండి ఇప్పుడైతే గిట్ లాగ్ అనే కమాండ్ రన్ చేయగానే మీరు ఎప్పుడు కమిట్ చేశారు, ఎవరు ఆథర్ ఎవరు, ఏ టైము డేట్ మొత్తం అయితే చూపిస్తుంది కదా. సో అదే మనం ఇలా ఇక్కడైతే మనం గిట్హబ్ రిపాజిటరీలోకి పుష్ చేసుకున్నాం. హోప్ మీకైతే లోకల్ రిపాజిటరీలో నుంచి గిట్హబ్ రిపాజిటరీలోకి ఎలా మూవ్ చేయాలి, ఎలా పుష్ చేయాలి అనేది నేర్చుకున్నారనుకుంటున్నాను. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.